ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని. అయ్యా! ఏంటంటే, ఈ ఏడవ మెట్టు ఏదైతే ధ్యానం ఉన్నదో, అయ్యా! ఇక్కడి నుంచి ప్రారంభించితే చాలు అని చెప్పడానికి మీరేం తీసుకున్నారో చెప్తా. ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారంటే, వచ్చినోళ్ళ సాధకులకి, ధ్యానులకి, ఎవరైతే ఈ మెడిటేషన్ ఉన్నోళ్ళు అందరికీ ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ మీరు గత జన్మలో ముందు యమనియమాలు అన్నీ చేసేసారు. అందుకని మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది మీకని చెప్పేస్తే, అందరికీ ఇదే చెప్తున్నారు. నా వరకు అన్వయించుకొని చెప్తున్నాను సార్. ఎవరిని చెప్పటం లేదు. అది శుద్ధ అబద్ధమైన మాట సార్. అసత్యమైన మాట. ఇప్పుడు మీరు ఒక గురువు, అయ్యా నీది గత జన్మలో అయిపోయినాయి, అందువల్ల ఇక్కడికి వచ్చావు, ఇలా చేస్తూ ఉంటే నీకు ఏదో ఒక రోజు ధ్యానం వస్తుందని చెప్పడం ఏంటంటే, మీరు గత జన్మలు చూసి ఆరా చెక్ చేసి, ఆరా చెక్ చేయటం ద్వారా మొత్తం మనిషి జన్మలంతా మనం స్టడీ చేయొచ్చు అనే విషయం పోయినసారి మనం తెలుసుకున్నాము సార్. అది ఆరా చూడటం కూడా పెద్ద విషయం అని నేను అనుకోను సార్. అది కొంచెం ప్రాక్టీస్ ద్వారా ఎవరైనా చూడొచ్చు. ధ్యానం చేయకున్నా తెలుస్తుంది అంటే ధ్యానం చేయకున్నా కూడా చూడొచ్చు సార్. పర్ఫెక్షన్ అనేది ఉంటుందండి. దానికి చాలా తీవ్ర సాధన, ఒక జన్మ సాధన కూడా సరిపోదేమో అనిపిస్తుంది. పెద్ద సబ్జెక్ట్ అది. కాకపోతే బేసిక్స్ బాగా అర్థమైపోతుంది. అట్లా చెప్పే గురువులు ఉండొచ్చు కాక, వారికి అది సరైన ఉండొచ్చు. కానీ నా చిన్న ప్రపంచంలో నాకు అర్థమైంది, పతంజలి వారు చెప్పినట్లు 6 పద్ధతులు అయిన తర్వాత 7వ పద్ధతి ధ్యానం అనేది అందరికీ, సర్వజనాలకి, సర్వజీవులకి ఆమోదయోగ్యము. నేను అన్ని సాధించాను, ఆ గురువు చెప్పినట్లు నేను అన్ని 6 స్థితులు దాటేశాను అనే మాట కాకుండా, ఆ 6 స్థితులు దాటానా లేదా అని అతను చెక్ చేసుకోవాలి నిత్య జీవితంలో. యమ నియమాల్లో ఒక గుణం ఏంటంటే అపరిగ్రహణము. అపరిగ్రహణం అంటే ఎవరి దగ్గర ఏమి తీసుకోకుండా ఉండటం. ఊరికే అనుకుందాం సార్, కొండల్ని రైజ్ అయ్యింది, కన్ను 3వ కన్ను ఓపెన్ అయింది. నేను సరదాగా అనుకుంటాను, నాకు 4 కళ్ళు, ఈ 2 కళ్ళు, ఈ అద్దాలు 2 కళ్ళు, ఇది ఒకటి 5 కళ్ళు, నాకు 5 కళ్ళు ఓపెన్ అయిపోయినాయి. నా వరకు నేను సరదాగా అనుకుంటా, అన్నీ అయిపోయినాయి. కానీ అపరిగ్రహణం అంటే వేరే వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఏదైనా ఇస్తారా లేదా, మంచినీళ్ళు కావచ్చు, టీ కావచ్చు, నేను ఇంతటితో ఆగిపోతున్నా. అది తీసుకోవటం కూడా దానికి సంబంధించినటువంటి ఏమంటారు అర్హత. అర్హత అంటే మరి ఏం లేదండి. ఇప్పుడు సమయం చాలా ఇంపార్టెంట్ కదా సార్. అది నేను మీకోసం దారబోస్తున్నా, దానికోసం ఒక మంచి గిలా నీళ్లు తాగుతున్నా, టీ తాగడానికి నాకు అర్హుణ్ణి అనుకుంటే నేను చేయాలి. అంటే నేను ఏమి లేకుండా గ్రహించినాను కదా, తప్పది. ఆ రకంగా ఉన్న తర్వాత నాకు ఎన్ని సిద్ధులు ఉన్నా, ఎన్ని పవర్స్ ఉన్నా, ఎంత ధ్యానముల లోతులు చూసినా కూడా పెద్ద సున్నా. మీరు నన్ను అడగచ్చు, అయ్యా నేను మంచి ఉద్యోగం వదిలేశాను, పెద్ద ఉద్యోగం వదిలేశాను, డబ్బులు వదిలేశాను, ఆస్తులన్నీ అమ్మేసుకున్నాను, నేను పత్రిసారు చెప్పారు, పత్రిసారు చెప్తాను సార్ ఈ సందర్భంలో, చెప్పారని చెప్పేసి వారి వెనకాల ఉన్నాను, నాకు వేరే గతి లేదు, దాని తోడు నాకు పెళ్ళయింది, సంసారం ఉంది, పెళ్లి చేసుకోవడానికి సారేమి అబ్జెక్షన్ చేయలేదు, పిల్లలు అందరూ ఉన్నారు, మరి నా జీవనానికి నెలకి ఎంతో కొంత కావాలి కదా, మరి నేను ఎవరి దగ్గర తీసుకోకుంటే నా జీవితం ఎట్లా జరుగుతుంది అనే ప్రశ్న వస్తుంది. ఆ వచ్చినప్పుడు పత్రిసారు చెప్పినటువంటి స్వయాన చెప్పిన మాటలు ఏంటంటే, నేను కూడా ఒకప్పుడు ఉద్యోగం చేశాను, తర్వాత పెళ్లి చేసుకున్న పిల్లల కన్నా కరెక్ట్గా మంచి స్థితిలో, అంటే ఉద్యోగం మంచి స్టేజ్లో ఉన్నప్పుడు రిజైన్ చేసిన, అట్లని చెప్పి ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. అయితే నేను అన్ని వదిలిపెట్టినాం కాబట్టి భిక్ష అయితే తీసుకున్నా. అంటే భిక్ష అడిగేటప్పుడు బౌద్ధుడు భిక్ష అడుగుతాడు కదా, ఇష్టమైన వాడు వేస్తాడు, ఆ వేసే దాంట్లో కూడా బియ్యం వేస్తాడు, నాణాలు వేస్తాడు, తిట్లు కూడా వేస్తాడు, ఏమన్నా వేయచ్చు కదా సార్. భిక్ష అంటే అంతే కదండి. ఏది తీసుకున్నా దాన్ని సమంగా తీసుకొని
ఒకవేళ తిట్లుండి నన్ను నిరుత్సాహపరిస్తే కాసేపు పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటా పోయాను. ఆ విధి విధానంలో కొంతకాలానికి నా ప్రమేయం లేకుండానే నా ఇంట్లోకి వెచ్చాలు అంటే మనము సరుకులు అంటాం కదా, సరుకులు వచ్చాయి. నా ఇంటికి నా పిల్లల చదువు దానికి ఎవరో కొంతమంది వాళ్ళ మనసులో ఇది వాళ్ళు దానికి ఫీజులు కట్టుకుంటూ వచ్చారు నా పిల్లల చదువులకి. అదే విధంగా నాకు మొదట్లో బస్సులో పోయేవాడిని, నాకు కార్లు అన్ని ఏర్పాటు చేశారు. తర్వాత సొంత కార్లు వాళ్ళు కొని ఏర్పాటు చేశారు. కాబట్టి నా జీవితంలో నేను గమనించిన విషయం ఏంటంటే, నువ్వు సత్యమైన దారిలో అంటే మనకు తెలిసింది ధ్యానం దారిలో నువ్వు కూడా నాలాగా ప్రయాణం చేస్తే మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉన్నంత కాలం నేను కూడా ఉంటాను కాబట్టి నాతో పాటు నువ్వు ఒక ముద్ద తింటావు. ఫ్యామిలీ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ దీన్నే నమ్ముకొని పోతే అది 6 నెలల్లో 1 yearకి నీకు తెలియకుండానే నీకు కావలసిన వనరులు సమకూరుతాయి. ప్రకృతి ద్వారా సమకూరుతాయి, దేవుడు వచ్చి ఇస్తాడు, గురువు వచ్చి ఇస్తాయి అనే మాటలు నేను చెప్పడానికి ఇష్టపడను. అవి ఆటోమేటిక్గా వస్తాయి. దానికే ఏమన్నారంటే పత్రి సారు, చేయవలసింది చేస్తే పొందవలసింది ఆటోమేటిక్గా పొందుతావు అనేది ప్రాపంచికంగా పొందేది ధ్యానపరంగా కూడా. అపరిగ్రహణము అనేది కూడా ఒక స్థితికి వచ్చిన తర్వాత నువ్వేమి తీసుకోవు. ఒక ఊరికి నేను కారులో పోతాను, ఒక కారు ఉంది అనుకోండి సార్, పోయి నేను క్లాస్ చూసుకొని వచ్చే లోపల దానికి గాలి పట్టించేసి పెట్రోల్ కొట్టించేసి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటే ఒక టిఫినే. పత్రి సార్ తిరిగిన తర్వాత నాకు అర్థమైంది, హన్మకొండకు పోయినాను సార్, సార్ పేరు గుర్తురాడు, వాళ్ళ ఇంటికి పోతే మహానుభావుడు ఆ టేబుల్ మీద 30, 40, 50 రకాల టిఫిన్లు సార్, లిటర్లుగా సార్. మరి 2 గంటలకు భోజనానికి కూరలు ఒక 60, 70 రకాలు. నాకు అర్థమైంది 5 స్టార్ హోటల్ కూడా ఇది లేదు కదా. అట్లనే పత్రి సార్ అంతా తిన్నారు. ఆయన మితాహారం తింటారన్న విషయం మనకు తెలిసిందే. పక్కన కూర్చుంటే కూడా ఆయన మన కడుపు నిండా తినేయడు. మితాహారం ఉండాలి, సగం కడిపే తినాలా. ఆయనకి ఎట్లా తెలుస్తుందో ఏమో అంటే ఆయన ఆ రకంగా గురువు దగ్గర శిక్షణ తీసుకున్నాడు. కాబట్టి బుర్రతో ఆలోచిస్తే అర్థం కాని విషయం డబ్బులు ఎట్లా సమకూరుతాయి అని. కానీ నీ దారిలో నువ్వు పోతే నీకు ఎప్పుడు ఏమి అందాలో జరుగుతుంది. దానికి ముందు మాత్రం కొంతకాలము పరీక్ష తప్పనిసరి. ఈ సమయంలో పత్రి సారు, సదానందులు వారు, ఓషో వారు, వీరి ముగ్గురు నాకు చాలా ఇష్టంగా. ఒకటి వీరి కొటేషన్సే ఎక్కువ చెప్తాను. వారు ఏం చెప్తారంటే ముఖ్యంగా డబ్బు గురించి సొసైటీలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను ఒక కెమెరా కొని షూట్ చేయాలంటే ఆ కెమెరా మనిషికి ఒకటి ఇవ్వాలా, తప్పదు. మనమంటే కాదు. అట్లా ఇబ్బందులు వచ్చి అందరితో తిట్టించుకొని, అసహించుకొని, ఉమ్మించుకొని, నానా శాపనార్థాలు తిని అయిన తర్వాత ఆ రకంగా నీలో ఒక రకమైన ఈగో తగ్గుతూ వస్తుంది. పొద్దునంతా ధ్యాన పనులు చూసుకొని ఇంటికి పోయేటప్పటికి, భార్య పిల్లల్ని చూసేటప్పటికి అక్కడ ఒక చిన్న బలహీనత ఉంటుంది. జీవితం అంతా నమ్ముకొని వచ్చినటువంటి ఒక స్త్రీ, వాళ్ళు ఏమీ లేకుండా మనల్ని నమ్ముకొని వచ్చిన భూమి మీదకి వచ్చిన పిల్లల్ని చూసేటప్పటికి వాళ్ళకన్నా ఒక ముద్ద పెట్టాలని వస్తుంది. అంటే మోహం, అరిషడ్ వర్గాల్లో మోహం ఉంది కదండి, అటాచ్మెంట్. అది లిటరల్గా కట్టే రకంగా మనకి శోధన జరుగుతూ ఉంది. అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళకి ఇది అర్థమవుతుంది.